జై భీమ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజ్మౌని వ్లాగ్స్. ఇవాళ వీడియోలో ఫిష్ ఫ్రై చూద్దాం రండి. ఫిష్ని ఫ్రై చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, బట్ ఫిష్ని మ్యారినేట్ చేయడం ఉంటుంది పెద్ద ప్రాసెస్. ఆ పెద్ద ప్రాసెస్ ఎందుకు? ఫిష్ పీసెస్ని మ్యారినేట్ చేయకుండా డైరెక్ట్గా ఫ్రై చేసి తింటే సరిపోతుంది కదా అనుకుంటారేమో. బట్ డైరెక్ట్గా ఫ్రై చేస్తే ఫ్లెష్ అంతా ఆయిల్లోనే లేకపోతే కడాయిలోనో అంటుకుంటుంది. ఇక ఫిష్ మ్యారినేట్ ప్రాసెస్ మొదలెడదామా? అందరూ మిక్సింగ్ బౌల్ అంటారు కదా, నాకు మిక్సింగ్ ప్లేట్ అన్నమాట. నాకు ప్లేట్లోనే కంఫర్ట్ ఉంటుంది. సో నేను అందులోనే ఫిష్ మ్యారినేట్ చేసుకున్నాను. ఒక ప్లేట్ తీసుకున్నాను. అందులో ఫిష్ పీసెస్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, మసాలా అండ్ కార్న్ఫ్లోర్ వేసాను. అందులోనే ఒక ఎగ్ని యాడ్ చేశాను. ఎగ్ వేస్తే ఈ మిక్స్ అంతా పీసెస్కి మంచిగా మ్యారినేట్ అవుతుంది. లాస్ట్లో ఆయిల్ వేసుకున్నాను. కారం ఉండలు లేకుండా ఈ మసాలా మిశ్రమాన్ని మంచిగా కలుపుకున్నాను. చాలాసేపు మిక్స్ చేసిన తర్వాత ఫిష్ పీసెస్ని ఈ మిక్స్లో కలుపుకున్నాను. ఈ పెద్ద ఫిష్ని మేము డైరెక్ట్గా స్టవ్ పైన ఫ్రై చేయాలనుకుంటున్నాం. సో ఆ వీడియో సపరేట్గా పెడతాను, చూడండి. ఈ మసాలా ముక్కలకు మంచిగా పట్టేలా 1 to 2 minutes కలుపుకున్నాక ఒక 15 minutes పక్కకు పెట్టుకున్నాను. 15 minutes తర్వాత ఫిష్ పీసెస్ని మళ్ళీ కలుపుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. కొంచెం అయితే సరిపోతుంది. మళ్ళీ ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ని ఎలాగో పడేస్తాం కదా. ఆయిల్ హీట్ అయ్యాక 2-3 పీసెస్ వేసుకొని ఫ్రై చేశాను. మధ్యలో తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసి తినడమే. మిగతావి ఫ్రై చేయమని మా హస్బెండ్కి అప్పచెప్పి పిల్లలకి తినబెడుతున్నాను. అదేంటి మీ ఆయన తినబెట్టచ్చు కదా అనుకుంటారేమో. ఆయన ఫిష్ తినరు, ఎవరికి తినిపించరు. అవి ఎక్కడ గొంతులో ఇరుక్కుంటాయో అన్న భయం. చిన్నప్పుడెప్పుడో తిన్నారట అంతే, ఇప్పటికీ తినరు. బట్ మా కోసం వద్దన్నా తీసుకొస్తూనే ఉంటారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, టాటా. ఫిష్ ఫ్రై ఎలా ఉంది అని పిల్లల్ని అడుగుతుంటే మమ్మీని అదిరిపోయింది అని చెప్తుంది. మా ఖుషి కూడా వాడి భాషలోనే అదిరిపోయింది అంటున్నాడు. కావాలంటే మీరు కూడా వినండి.